భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన ఇండిపెండెన్స్ రావడానికి దేశభక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్ మెయిన్గా ఏ స్టేట్ల నుంచి వచ్చారు అని ఆ, ఒక సర్వే చేస్తే పంజాబ్, బెంగాల్, అంటే యునైటెడ్ పంజాబ్, యునైటెడ్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర, ఈ 3 స్టేట్ల నుంచి 80% మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు. మీకు తెలుసు కదా, మా పంజాబ్లో మీకు భగత్ సింగ్, సుఖ్దేవ్ వాళ్ళంతా పంజాబ్. మన మహారాష్ట్రలో వీర వినాయక్ రావు సవల్కర్, మన అంబేద్కర్, వీళ్ళంతా కూడా మహారాష్ట్ర. అలాగే బెంగాల్, వెస్ట్ బెంగాల్, మీకు తెలియదు, బెంగాల్ టైగర్ మన ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన మహానుభావుడు. ఇదండి మన మన ఈ 3 స్టేట్ల నుంచి కంట్రిబ్యూషన్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫుల్గా ఉన్నారు. కాకపోతే ఇండిపెండెన్స్ రాగానే ఈ 3 స్టేట్లే, 2 స్టేట్లు అయితే డైరెక్ట్గా నాశనం చేశారు, మొక్కలు చేసి కావాలి. పంజాబ్ మొక్క అయింది, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ పాకిస్తాన్ ఒక చెక్క అయింది. సో ఇదిలో ఉండగా మన మహారాష్ట్ర ఎలా డివాస్టేట్ అయింది చూడండి. అతను ఎవడో గాడ్సే, మథురామ్ గాడ్సే, ఇలాగ ఇండిపెండెన్స్ వచ్చిన ఫ్యూ ఇయర్స్కి గాంధీని చంపాడు. చంపాల్సిన అవసరం వచ్చింది, చంపాడు. చాలా, లేకపోతే ఇంకా ఎంత ఎంత దారుణంగా ఉండదో మన పరిస్థితి. ఆనాడు ఇంకా గాంధీ గారు ఇంకో 2 ఏళ్ళు బతికుంటే మొత్తం ఇండియాని తీసుకెళ్ళి బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పచెప్పాడు. సో గాంధీని చంపడంతో రిపర్కషన్స్ కింద, రియాక్షన్ కింద ఎక్కడ మన మహారాష్ట్రలో అతను బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినవాడు రాముడు. ఆ మహారాష్ట్రలో ఈ మరాఠాలు, తర్వాత శివాజీ మహారాజ్ కూడా బ్రాహ్మణుడు. ఫైటింగ్ కమ్యూనిటీ అంతా కూడా బ్రాహ్మణుడు ఉండేవారు. సో వాళ్ళ సారథ్యంలో జరిగింది విప్లవ మూమెంట్ అంతా కూడా. సో ఈ నాథురామ్ గాడ్సే ఇలా గాంధీని చంపిన వెంటనే రైట్స్ చేయండి, అక్కడ కాల్ చేపించారు కాంగ్రెస్ వాళ్ళు, చేపించి మొత్తం వేల కొద్ది మా బ్రాహ్మణులు నరికేశారండి ఆ ఏరియా అంతా కూడా. పాపం ఇప్పుడు నాథురామ్ గాడ్సే బ్రదర్స్ వాళ్ళందరూ చచ్చిపోయారండి, చంపేశారు. సో అదండి జరిగింది. మన కాంగ్రెస్ వాళ్ళు, మీకు తెలుసు కదా, సిక్కుల మీద కూడా అంత దారుణంగా బిహేవ్ చేశారు. ఇందిరమ్మ సర్దార్ చంపేశాడని అమాయకులు, చిన్న చిన్న పిల్లలని, 14-15 ఏళ్ళు కుర్రాళ్ళని కరోల్ బాగులు అక్కడ టైర్లు వేసి కాల్చి చంపేశాడు. మెడలో టైర్లు వేసేసి కాల్చేశారు. కాంగ్రెస్ గుండాలే కాల్చిన వాళ్ళందరికీ మళ్ళీ పదవులు ఇచ్చారు. సరేనండి, ఇది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా మనకి సిగ్గనిపిస్తుంది. ఎంత పనికిరాని వాళ్ళ మనం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాల నాకుతామా? ఏంటండి ఇది? మన ప్రజలు ఇంత మూర్ఖులా? ఆ ఫ్యామిలీ తప్ప ఇంకెవడు దొరకలేదా మీకు? ఆ ఫ్యామిలీని ఎంతైనా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఆ ఫ్యామిలీని నన్ను అడిగితే వాళ్ళని దేశం నుంచి పంపించండి బాబు బయటికి. దానికి ఐ థింక్ కోర్ట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. కోర్టులన్నీ కూడా వాళ్ళు చేసిన ఘాతకాలన్నీ లిస్ట్ తీసుకొచ్చి వాళ్ళని దే షుడ్ బి అకౌంటబుల్ ఫర్ ఇట్. లెక్క చెప్పండి బాబు, ఎంతమందిని ఎంత అన్యాయం చేశారు, ఆ లెక్క చెప్పండి. సరే, ఈ ఒక క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను, వినండి. In Maharashtra, it was the Brahmins in particular who had been at the forefront. Why? Because they had been at the forefront of the Maratha Empire as well. Of course, the other 2 communities have got decimated by partition. A few months later, a member of the Maharashtrian Brahmin community assassinates Gandhi, and there are massive riots in Maharashtra against the Brahmins. Thousands of them are killed. So all the communities, all 3 of them are basically devastated by independent India. అదండి, మన దేశం కోసం కృషి చేసిన 3 కమ్యూనిటీలు, ఒకటి పంజాబ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. ఆ 3 నాశనం చేశారండి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగిపోద్దేమో భయం.
వేవర వినాయకరావు సాల్కరార్ గారిని నానా మాటలు అని చాలా నీచంగా చిత్రీకరించారు. సరే అవన్నీ అయిపోయి ఈ ఈ 3 పంజాబ్ని నాశనం చేశారు, వెస్ట్ బెంగాల్ యునైటెడ్ బెంగాల్ని నాశనం చేశారు. ఆఖరికి మరాఠాలో బ్రాహ్మిన్ కమ్యూనిటీని చాలా నీచంగా రైట్స్ పేరు చెప్పి చంపేశారు. ఇదండి మన ఇండిపెండెంట్ ఇండియా తాలూకు అంటే ఇండియన్ ఇండిపెండెన్స్కి పాటుపడిన 3 స్టేట్లలోంచి వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇదండి. సో తెలుసుకోండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక భావజాలం కనిపెట్టండి. ఇండిపెండెన్స్ తెచ్చిన వాళ్ళందరినీ కూడా నీచంగా చూశారు. సుభాష్ చంద్రబోస్ గారిని దొంగ కింద మేము పట్టిస్తామని చెప్పి రాసిచ్చాడు. ప్రిజనర్ ఆఫ్ వార్ కింద తీసుకుని మీకు అప్పచెప్తామని చెప్పి రాసిచ్చాడు నెహ్రూ. సుభాష్ చంద్రబోస్ గారి వల్లే మనకి వచ్చిందండి స్వాతంత్రం. ఈ నెహ్రూ గారు గాంధీ గారు శాంతి అంటే వచ్చేలేదు. బ్రిటిష్ వాళ్ళంత అమాయకులు గారు, శాంతి మంత్రాలకి భయపడిపోయి పారిపోయేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయింది ఇండియన్ నేషనల్ ఆర్మీకి. తర్వాత సుభాష్ చంద్రబోస్ మన గడ్డ మీద అడుగుపెట్టి ఉంటే ఇంకో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఆఖరి రోజులు వచ్చాయని భయపడిపోయి పారిపోయారు. అంతేగాని ఇక్కడ కూర్చుని దర్జాగా కూర్చుని నువ్వు ఇలా చేయి అలా చేయి, ఆ మొక్క ఆడికి ఈ మొక్క ఇడికి అని చెప్పి మౌంట్ బాటమ్ గాడు వాడు పెళ్ళం కలిసి రాజ్యం వెళ్ళారు చాలనాడు నెహ్రూ గారిని అడ్డు పెట్టుకుని. అలా జరగకుండా ఉండేది. సరేనండి, ఇప్పుడు ఎంత బాధపడినా విలపించినా నా బాధల్లో ఇప్పుడు కూడా మనం వాళ్ళని నమ్ముతున్నాము, అది బాధ. ఇప్పటికి కూడా వాళ్ళ అసలు రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. 2011లో దే డిడ్ ఎ ట్రెచరస్ జాబ్. అప్పుడు వీకే సింగ్ గారు అడ్డుకున్నారు, మన జనరల్ వీకే సింగ్. 2011లో కూడా దే వాంటెడ్ టు సీడ్ వెరీ అంటే ఒక క్రూషియల్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ని చైనాకి చేద్దాం ట్రై చేశారు. అంటే వాళ్ళకి ఎంఓఈ ఉంది కదా, ఆల్రెడీ 2008లో ఎంఓఈ ఉంది. సో అప్పుడు మన వీరుడైన వీకే సింగ్ గారు ఆపాడు. ఇదండి మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పరవలోకి రానివ్వకూడదు. వాళ్ళని అసలు ఇండియా నుంచే బయటకు పంపించడం మంచిదని నా ఉద్దేశం. దానికి స్టెప్స్ పడాలని నేను అనుకుంటున్నాను. అర్జెంటుగా ఒక పిల్ కాదు 10 పిల్లు వేయండి వేసి సుప్రీంకోర్టు షుడ్ ఫైండ్ అవుట్ అసలు మనకి ఫ్యాక్ట్స్ బయటకు రావాలి. వాళ్ళు చేసిన ఏదో పనులు ఏంటి, ఎందుకు చేశారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి. నెహ్రూ ఇన్ బ్లండర్స్ అంటారు, అది పుస్తకాలు రాసుకుంటే సరిపోదండి. అసలు ఎందుకు జరిగింది అంత బ్లండర్స్? ఒక మనిషి ఎందుకు చేస్తాడు? కావాలని చేసిన బ్లండర్స్ అవి బ్లండర్స్ కావు, తప్పిదాలు కావు, అవి ట్రెచరస్ యాక్టివిటీస్. దాని కింద క్లాసిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మన దేశంలో ఉండే అర్హత లేకుండా చేస్తే మంచిదని నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మాధవ్.